నమస్తే అండి. ఇవాళ మనం హైదరాబాద్లో గ్లోబల్ ట్రీ యూఎస్ఏ ఎడు ఫేర్ కండక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి 100కి పైగా యూనివర్సిటీస్ వచ్చున్నాయి. 100లో కొద్ది స్టూడెంట్స్ వస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ యూనివర్సిటీస్తో కోర్సెస్ గురించి కానీ, ఎంట్రీ క్రైటీరియా గురించి కానీ, అప్లికేషన్ ప్రాసెసింగ్ గురించి కానీ మొత్తం తెలుసుకోవచ్చు. ఇక్కడే కంప్లీట్ ప్రాసెసింగ్ జరుగుతుంది. అప్లికేషన్ కూడా ఇప్పుడే సబ్మిట్ చేయగలిగే ఆప్షన్ ఉంది. అప్లికేషన్ ఫీ వేవర్స్ ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్. దీంతోపాటు అలానే స్టూడెంట్స్కి ఆన్ ద స్పాట్ కన్ఫర్మేషన్స్, అంటే స్టూడెంట్కి ఈ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళ ప్రొఫైల్ సూట్ అవుతుందా, వాళ్ళకి అడ్మిషన్ వస్తుందా అన్నీ కూడా ఇప్పటికిప్పుడే తెలుస్తుంది. అండ్ ఆల్మోస్ట్ వేల కొద్ది డాలర్స్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు కొంతమంది యూనివర్సిటీ ఫర్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్. నేను క్లారిఫై చేయదలుచుకున్నానండి, ఏమీ అబ్నార్మల్ లేదు స్టూడెంట్స్కి. ఫ్రాంక్ టెలూటో ఉన్నారు మనకి, ఎకనామిక్ అండ్ పొలిటికల్ అడ్వైజర్ ఫర్ ది యుఎస్ కాన్సులేట్. ఆయన కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, స్టూడెంట్కి సంబంధించి F1 కానీ లేకపోతే ఓపీటీ కానీ సిపిటీ కానీ ఏ రూల్స్ చేంజ్ అవ్వలేదు. కానీ కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో రూల్స్ మనం పాటిస్తున్నామా లేదా మనం గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్స్ అనేది ఆన్ క్యాంపస్ యాక్సెప్టబుల్, ఆఫ్ క్యాంపస్ మార్పు లేదు. ఇప్పుడే మనకి యూనివర్సిటీ అఫీషియల్స్ కూడా అదే చెప్పారు. ఏంటి అని అంటే, ఈ ఏదైతే పార్ట్ టైం జాబ్స్ గురించి మాట్లాడుతున్నారో ఆన్ క్యాంపస్ ఇప్పుడు కూడా అలో చేస్తారు. వాళ్ళు టీచింగ్ అసిస్టెంట్షిప్ చేయొచ్చు, లేకపోతే ఇంటర్న్షిప్స్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఆఫ్ క్యాంపస్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. అది ముందు నుంచి ఉన్న రూలే, కానీ కొంతమంది అది బ్రేక్ చేశారు. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. For students, parents, it's a great opportunity, it's a wonderful opportunity. ఎందుకంటే ఈరోజు విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీ అఫీషియల్స్ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క విద్యార్థికి నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ లొకేషన్కి వెళ్ళాలి, అక్కడ ట్యూషన్ ఫీ, స్కాలర్షిప్, లివింగ్ సర్కమ్స్టెన్సెస్, కండిషన్స్ ఎలా ఉంటాయని నేను ఎన్ని మాట్లాడినా సరిపోదు. సో ఇవన్నీ కూడా విద్యార్థులకి, వాళ్ళని పంపించే తల్లిదండ్రులకి ఎన్ని కూడా ఎన్నో 101 క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళ మైండ్లో. సో విద్యార్థులకి, పేరెంట్స్ అందరికి కూడా ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి.